ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం డైలీ యూజ్ చేసే కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. మనం రోజు తరచుగా ఇలాంటి వాక్యాలు యూజ్ చేస్తుంటాంగా. ఈ డబ్బులు దాచిపెట్టు, ఇప్పుడు ఫోన్ పెట్టేయకు, హీటర్ ముట్టుకోవద్దు, నేను నీ గురించే ఆలోచిస్తున్నాను, నువ్వు అలా ఎలా మర్చిపోతావు అంటూ ఉంటాం కదా. మరి ఇలాంటి వాక్యాలన్నీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేయండి. దీన్ని దాచిపెట్టు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, హైడ్ దిస్. హైడ్ దిస్. హైడ్ అంటే దాచిపెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డబ్బులు దాచిపెట్టు అని మన ఇంట్లో వాళ్ళకి ఇస్తాం కదా, అప్పుడు ఈ డబ్బులు దాచిపెట్టు అనడాన్ని ఇంగ్లీష్లో ఇలా అంటాము, హైడ్ దిస్ మనీ. హైడ్ దిస్ మనీ. పట్టుకో అనడాన్ని మనం ఇంగ్లీష్లో హోల్డ్ ఇట్ అంటాము. హోల్డ్ అంటే పట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, పెన్ను సరిగా పట్టుకో అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, హోల్డ్ ద పెన్ ప్రాపర్లీ. హోల్డ్ ద పెన్ ప్రాపర్లీ. నా చెయ్యి పట్టుకో. నా చెయ్యి పట్టుకో అనడాన్ని ఇంగ్లీష్లో మనం ఇలా అంటాం, హోల్డ్ మై హ్యాండ్. హోల్డ్ మై హ్యాండ్. హోల్డ్ అంటే పట్టుకోవడం. నెక్స్ట్, దానిని అలాగే ఉంచు అని చెప్పినప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాము, కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్. కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్. కీప్ ఇట్ అంటే దానిని ఉంచు అని. ఫోన్ ఎత్తు, ఫోన్ లిఫ్ట్ చేయి అంటుంటాం, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, పిక్ అప్ ద ఫోన్. పిక్ అప్ ద ఫోన్. ఫోన్ పెట్టేయి అనడాన్ని మనం ఇలా అంటాం, హ్యాంగ్ అప్ ద ఫోన్. హ్యాంగ్ అప్ ద ఫోన్. పెట్టే అనడాన్ని హ్యాంగ్ అప్ అంటాం. ఫోన్ ఎత్తకు అన్నప్పుడు డోంట్ పికప్ ద ఫోన్. డోంట్ పికప్ ద ఫోన్. ఫోన్ ఎత్తు అంటే పికప్ ద ఫోన్, ఎత్తకు అంటే డోంట్ యాడ్ చేయాలి. డోంట్ పికప్ ద ఫోన్. ఇప్పుడే ఫోన్ పెట్టేయకు, డోంట్ హ్యాంగ్ అప్ ద కాల్ నౌ. డోంట్ హ్యాంగ్ అప్ ద కాల్ నౌ. ఫోన్ పెట్టేయకు అంటే డోంట్ హ్యాంగ్ అప్. డోంట్ హ్యాంగ్ అప్ అనాలి. నన్ను చూడు, లుక్ ఎట్ మీ. లుక్ ఎట్ మీ అనాలి. నన్ను చూడు అన్నప్పుడు లుక్ ఎట్ మీ అనాలి. మరి నన్ను చూడొద్దు అనడాన్ని ఇంగ్లీష్లో ఇలా అంటూ ఉంటాము, డోంట్ లుక్ ఎట్ మీ. డోంట్ లుక్ ఎట్ మీ. డోంట్ యాడ్ అవుతుంది. దీన్ని ముట్టుకో లేదా దీన్ని తాకు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో టచ్ ఇట్. టచ్ ఇట్ అని చెప్తాము. ముట్టుకోవద్దు, తాకొద్దు అన్నప్పుడు మనం ఇలా అంటాం, డోంట్ టచ్ ఇట్. డోంట్ టచ్ ఇట్ అంటే దాన్ని ముట్టుకోవద్దు అని. హీటర్ ముట్టుకోవద్దు, హీటర్ని తాకొద్దు అంటూ ఉంటాంగా, అప్పుడు మనం ఇలా అనాలి, డోంట్ టచ్ ద హీటర్. డోంట్ టచ్ ద హీటర్. నాకు తెలుసు అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి ఇంగ్లీష్లో, ఐ నో. ఐ నో. ఐ నో అంటే నాకు తెలుసు అని. నాకు అన్నీ తెలుసు అని అనాలంటే ఇలా అంటాం, ఐ నో ఎవ్రీథింగ్. ఐ నో ఎవ్రీథింగ్. నాకు తెలియదు అన్నప్పుడు ఇలా అంటాం, ఐ డోంట్ నో. ఐ డోంట్ నో. నాకు ఏమీ తెలియదు, నేను ఒట్టి అమాయకురాల్ని అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఐ డోంట్ నో ఎనీథింగ్. ఐఎమ్ జస్ట్ యాన్ ఇన్నోసెంట్ గర్ల్. ఐ డోంట్ నో ఎనీథింగ్. ఐఎమ్ జస్ట్ యాన్ ఇన్నోసెంట్ గర్ల్. నేను నమ్ముతున్నా. నేను నమ్ముతున్నా అన్నప్పుడు ఇలా అనాలి, ఐ బిలీవ్. ఐ బిలీవ్. ఐ బిలీవ్ అంటే నేను నమ్ముతున్నా అని. ఇందులో నీ తప్పు ఏమీ లేదని నేను నమ్ముతున్నాను అన్నప్పుడు మనము ఇలా అంటాం, ఐ బిలీవ్ దట్ ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్ ఇన్ దిస్. ఐ బిలీవ్ దట్ ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్ ఇన్ దిస్. నేను నిన్ను ఎప్పటికీ నమ్మను అంటాం కదా, అప్పుడు మనం ఇలా అనాలి, ఐ విల్ నెవర్ బిలీవ్ యూ. ఐ విల్ నెవర్ బిలీవ్ యూ అంటే నేను నిన్ను ఎప్పటికీ నమ్మను అని. అదేవిధంగా ఇలా కూడా చెప్పవచ్చు, ఐ విల్ నెవర్ ట్రస్ట్ యూ. ఐ విల్ నెవర్ ట్రస్ట్ యూ అంటే నేను నిన్ను ఎప్పటికీ నమ్మను అని. ట్రస్ట్ మీ అంటే నన్ను నమ్ము అన్నప్పుడు ట్రస్ట్ మీ అని అంటాము. ట్రస్ట్ అన్నా కూడా నమ్మడమే. నేను ఆశిస్తున్నాను అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఐ హోప్. ఐ హోప్. నువ్వు బాగుండాలని నేను ఆశిస్తున్నాను అన్నప్పుడు మనం ఇలా అంటాం, ఐ హోప్ యూ విల్ బీ ఫైన్. ఐ హోప్ యూ విల్ బీ ఫైన్. నేను నీకు చెప్పాను అన్నప్పుడు ఇలా అంటాం, ఐ టోల్డ్ యూ. ఐ టోల్డ్ యూ. నేను నీకు చెప్పలేదు అన్నప్పుడు మనం ఇలా అంటాం, ఐ డిడ్ నాట్ టెల్ యూ. ఐ డిడ్ నాట్ టెల్ యూ. డిడ్ నాట్ని డిడెంట్ అని కూడా అంటాము. ఐ డిడెంట్ టెల్ యూ. ఐ డిడెంట్ టెల్ యూ. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అన్నప్పుడు మనం ఇలా అంటాం, ఐ డోంట్ నీడ్ టు టెల్ యూ.
ఐ డోంట్ నీడ్ టు టెల్ యూ అంటే నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని. నేను ఆలోచిస్తున్నాను అన్నప్పుడు మనం ఇలా అంటాం ఐ యామ్ థింకింగ్, ఐ యామ్ థింకింగ్. నేను నీ గురించే ఆలోచిస్తున్నాను అన్నప్పుడు మనం ఇలా అంటాం ఐ యామ్ థింకింగ్ అబౌట్ యూ, ఐ యామ్ థింకింగ్ అబౌట్ యూ. నా గురించి ఆలోచించొద్దు అన్నప్పుడు ఇలా అంటాం డోంట్ థింక్ అబౌట్ మీ, డోంట్ థింక్ అబౌట్ మీ. నా గురించి ఆలోచించడం తప్ప నీకు వేరే పని ఏమీ లేదా అన్నప్పుడు మనం ఇలా అంటాం డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ వర్క్ దెన్ థింకింగ్ అబౌట్ మీ, డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ వర్క్ దెన్ థింకింగ్ అబౌట్ మీ. దయచేసి నన్ను మర్చిపో అన్నప్పుడు ఇలా అంటాం ప్లీజ్ ఫర్గెట్ మీ, ప్లీజ్ ఫర్గెట్ మీ. దయచేసి నేను చెప్పింది మర్చిపోకండి అన్నప్పుడు మనం ఇలా అనాలి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ వాట్ ఐ సెడ్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ వాట్ ఐ సెడ్. నువ్వు అలా ఎలా మర్చిపోయావు, నువ్వు అట్టెట్లా మర్చిపోయినావు అంటాంగా, అప్పుడు మనం ఇలా అనాలి హౌ డిడ్ యూ ఫర్గెట్ లైక్ దట్, హౌ డిడ్ యూ ఫర్గెట్ లైక్ దట్. నువ్వు మర్చిపోలేదని నాకు తెలుసు అన్నప్పుడు మనం ఇలా అంటాం ఐ నో దట్ యూ హ్యావ్ నాట్ ఫర్గటెన్, ఐ నో దట్ యూ హ్యావ్ నాట్ ఫర్గటెన్. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా అన్నప్పుడు ఇలా అంటాం యు ఆర్ లయింగ్ ఆరెంట్ యూ, యు ఆర్ లయింగ్ ఆరెంట్ యూ. నీకు నచ్చిందా అని అడుగుతాంగా, అప్పుడు ఇలా అడగాలి డూ యూ లైక్ ఇట్, డూ యూ లైక్ ఇట్. నీకు నచ్చలేదా డోంట్ యూ లైక్ ఇట్, డోంట్ యూ లైక్ ఇట్ అంటే నీకు నచ్చలేదా అని. నాకు నచ్చింది, నాకు నచ్చలేదు. నాకు నచ్చింది అనాలంటే ఐ లైక్డ్ ఇట్, ఐ లైక్డ్ ఇట్ అంటే నాకు నచ్చింది. నాకు నచ్చలేదు అంటే ఐ డిడ్ నాట్ లైక్ ఇట్, ఐ డిడ్ నాట్ లైక్ ఇట్ అంటే నాకు నచ్చలేదు అని. నీకెందుకు నచ్చలేదు, బాగానే ఉంది కదా అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం వై డిడ్ నాట్ యూ లైక్ ఇట్, ఇట్స్ నైస్ ఈజంట్ ఇట్, వై డిడ్ నాట్ యూ లైక్ ఇట్, ఇట్స్ నైస్ ఈజంట్ ఇట్. సరే నీ ఇష్టం అన్నప్పుడు మనం ఇలా అంటాం ఓకే యాజ్ యూ విష్, ఓకే యాజ్ యూ విష్. నాకు చాలా పని ఉంది అన్నప్పుడు ఇలా అంటాం ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్, ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్. నాకేం పని లేదు అన్నప్పుడు మనం ఇలా అంటాం ఐ హ్యావ్ నో వర్క్, ఐ హ్యావ్ నో వర్క్. నేను ఖాళీగా ఉన్నాను అన్నప్పుడు మనం ఇలా అంటాం ఐ యామ్ ఫ్రీ, ఐ యామ్ ఫ్రీ. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటూ ఉంటాం ఐ యామ్ వెరీ హ్యాపీ, ఐ యామ్ వెరీ హ్యాపీ. నాకు చాలా బాధగా ఉంది అన్నప్పుడు మనం ఇలా అంటాం ఐ యామ్ వెరీ సాడ్, ఐ యామ్ వెరీ సాడ్. నీ మీద నాకు కోపంగా ఉంది అన్నప్పుడు మనం ఇలా అంటాం ఐ గెట్ యాంగ్రీ ఎట్ యూ, ఐ గెట్ యాంగ్రీ ఎట్ యూ. నాకు కోపం వస్తుంది ఐ యామ్ గెట్టింగ్ యాంగ్రీ, ఐ యామ్ గెట్టింగ్ యాంగ్రీ. నేను నిరాశగా ఉన్నాను అన్నప్పుడు మనం ఇలా అంటాం ఐ యామ్ డిసప్పాయింటెడ్, ఐ యామ్ డిసప్పాయింటెడ్. నీతో ముచ్చట్లు పెట్టే టైం నాకు లేదు, నీతో కబుర్లు చెప్పే సమయం నాకు లేదు అన్నప్పుడు మనం ఇలా అంటాం ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టాక్ విత్ యూ, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టాక్ విత్ యూ. నీతో మాట్లాడే టైం నాకు లేదు అని. జస్ట్ నాకు టైం లేదు అని చెప్పాలంటే ఐ డోంట్ హ్యావ్ టైం అని చెప్పాలి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అన్నప్పుడు మనం ఇలా అంటాం ఐ హ్యావ్ ఏ ప్లాన్, ఐ హ్యావ్ ఏ ప్లాన్. మనం రేపు కలుద్దాం అన్నప్పుడు ఇలా అంటాం లెట్స్ మీట్ టుమారో, లెట్స్ మీట్ టుమారో. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఇంగ్లీష్ బాలవాటిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.